మీరు ఇంకా రెజ్యూమే మాత్రమే యూజ్ చేసుకుని జాబ్స్కి అప్లై చేస్తున్నారా? ఎలాంటి ఇంటర్వ్యూస్ కాల్స్ రావట్లేదా? దట్ ఈస్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ జాబ్ సర్చింగ్. ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ జాబ్ సీకర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. అవుట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ జాబ్ సీకర్స్ ఒక ఎంప్లాయర్కి ఒక రెజ్యూమే బేస్ చేసుకుని మాత్రమే ఒక రైట్ క్యాండిడేట్ని పట్టుకొని వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం లేకపోతే ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయించడానికి వాళ్ళకి ఈ రెజ్యూమే మాత్రమే సరిపోవట్లేదు అనమాట. బికాస్ దే డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ టైమ్ అండ్ మనీ ఆన్ రాంగ్ క్యాండిడేట్. ఇక్కడ ఆ రిక్రూటర్స్ జాబ్ ఎవరైతే ఈజీ చేస్తారో వాళ్ళ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతాయి, వాళ్ళ ప్రొఫైల్కి ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతాయి. దట్స్ వేర్ మోడర్న్ వే ఆఫ్ జాబ్ సర్చింగ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఈ మోడర్న్ వే ఆఫ్ జాబ్ సర్చింగ్ ప్రాసెస్లోని మీ స్కిల్ని ఎలా షోకేస్ చేసుకోవాలి, 100 పీపుల్లోని మీరు ఎలా స్టాండ్ అవుట్ అవ్వాలి, మీకే రిక్రూటర్స్ కాల్ చేసేలాగా ఎలా రిక్రూటర్స్ని కన్వర్ట్ చేయాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకైతే చెప్తాను. మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఇద్దరికి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరు డైలీ 1 అవర్ స్పెండ్ చేస్తే చాలు మీ ప్రొఫైల్ చాలా కంపెనీస్కి షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది. సో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సాఫ్ట్వేర్ కుర్రాడు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో గైస్, ఈ మోడర్న్ వే జాబ్ సర్చింగ్లోని ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రెజెన్స్. సో మనం ఆన్లైన్ ప్రెజెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ, జాబ్ ఇస్తున్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ వచ్చేసి లింక్డ్ఇన్ గైస్. ఈ లింక్డ్ఇన్లోని మీరు ప్రొఫైల్ ఖచ్చితంగా అయితే క్రియేట్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ క్లియర్గా ఉండాలి. మీ ప్రొఫైల్ ఫోటో ఎలాంటి జాబ్స్ మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ సర్టిఫికేషన్స్, మీ అచీవ్మెంట్స్, మీ ప్రాజెక్ట్స్, వీటన్నిటి గురించి ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి గైస్. ఈ లింక్డ్ఇన్లో మీరు డిఫరెంట్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు, జాబ్స్కి అప్లై చేయొచ్చు. మీరు ఎలాంటి జాబ్స్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ రిలేటెడ్గా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర రిఫరల్ అడగవచ్చు. ఇంకా సో మెనీ థింగ్స్ ఈ లింక్డ్ఇన్లో మనం అయితే చేయొచ్చు. సో ఇనీషియల్గా ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి, ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ని మనం రెజ్యూమేలో యూజ్ చేసుకోవచ్చు, మన పోర్ట్ఫోలియోలో యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ వర్క్స్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్స్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా ప్లేసెస్లో ఈ ప్రొఫైల్ అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆన్లైన్ ప్రెజెన్స్లో సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ ఓన్లీ డిఫైన్ యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. మీరు థియరిటికల్గా స్కిల్స్ నేర్చుకోవచ్చు, కానీ ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్స్ చేస్తారో అప్పుడే మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అందులో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే మీరు ప్రాజెక్ట్స్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ గిట్హబ్లో అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఏదైతే ప్రాజెక్ట్స్ మీరు గిట్హబ్లో అప్లోడ్ చేశారో ఆ లింక్ని అనేది మన రెజ్యూమేలో పెట్టుకోవచ్చు, మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ ద్వారా కూడా మనకు ఒక ఆన్లైన్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎప్పుడైనా రిక్రూటర్స్ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ప్రాజెక్ట్స్ అక్కడ కనిపించగానే ఓకే రియల్గా ప్రాజెక్ట్ చేశారని వాళ్ళైతే నమ్ముతారనమాట. సో మీరు ప్రాజెక్ట్స్ చేస్తే ప్రాజెక్ట్స్ ఓన్లీ లింక్డ్ఇన్లో కాదు, రెజ్యూమేలోనే కాదు, ఈ గిట్హబ్ అకౌంట్లను కూడా మీ ప్రాజెక్ట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో ఇది సెకండ్ వన్. సో ఆన్లైన్ ప్రెజెన్స్లో థర్డ్ వన్ వచ్చేసి పోర్ట్ఫోలియో. ఇది ఆప్షనల్, ఇది ఉంటే బెటర్, లేకపోయినా పర్వాలేదు. పోర్ట్ఫోలియో అనేది ఒక కైండ్ ఆఫ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోని ఎవ్రీథింగ్ నీ గురించి అయితే ఉంటుంది. నీ స్కిల్స్, నీ పర్సనల్ డీటెయిల్స్, నీ కాంటాక్ట్ డీటెయిల్స్, నీ అచీవ్మెంట్స్, సర్టిఫికేషన్స్, నీ ప్రాజెక్ట్స్, మీకు ఏమన్నా బ్లాగ్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఉంటే ఆ వెబ్సైట్ లింక్స్ అన్నిటి గురించి ఈ పోర్ట్ఫోలియోలో మీరైతే పెట్టవచ్చు. సో ఎప్పుడైనా రిక్రూటర్స్ ఈ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూడగానే మీ గురించి అన్ని డీటెయిల్స్ వాళ్ళకైతే తెలిసిపోతాయి అన్నమాట. అలాంటి పోర్ట్ఫోలియో ఒకటైతే క్రియేట్ చేసుకోండి. ఇది ఆప్షనల్, ఆల్రెడీ చెప్పాను. సో ఉంటే వెరీ గుడ్. సో సెకండ్ వన్ వచ్చేసి బిల్డ్ నెట్వర్క్. మనం నెట్వర్క్ డిఫరెంట్ వేస్లో మనం అయితే బిల్డ్ చేసుకోవచ్చు గైస్. మీకు కొన్ని వేస్ అయితే చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాకథాన్స్. హ్యాకథాన్స్లో మనం డిఫరెంట్ పీపుల్తో కనెక్ట్ అయితే అవుతాం. అక్కడ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో మీ బాండింగ్ పెంచుకుంటే డెఫినెట్గా మీ ఫ్యూచర్లోని వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్ తెచ్చుకోవడానికి మీకు అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సెకండ్ వే వచ్చేసి రిఫరల్స్ ఇన్ లింక్డ్ఇన్. మనం లింక్డ్ఇన్లో డిఫరెంట్ పీపుల్తో మనం అయితే కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఏదైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో ఆ జాబ్ రిలేటెడ్గా సెర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ పీపుల్ అయితే కనిపిస్తారు. వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రొఫెషనల్గా మీ డీటెయిల్స్, మీ స్కిల్స్, వీటన్నిటి గురించి ప్రొఫెషనల్గా వాళ్ళకి మెసేజ్ చేస్తే అలా కూడా మన నెట్వర్క్ని అయితే ఇక్కడైతే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఈ మోడర్న్ వే ఆఫ్ జాబ్ సెర్చింగ్లో ఈ థర్డ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే షోకేస్ వర్క్. ఇక్కడ రిక్రూటర్సే మనకు కాల్ చేసి మన ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు అయితే చెప్తాను. ఓకే, మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కదా, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ. ఏదైనా 2 ప్లాట్ఫామ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ అయితే తీసుకుంటే లింక్డ్ఇన్లోని మీరు డైలీ మీ స్కిల్ రిలేటెడ్గా ఒక పోస్ట్ అయితే చేయాలి. ఎలాంటి పోస్టులు చేయాలి? మీరు ప్రాజెక్టులు చేశారు కదా, ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అయితే వచ్చింది కదా.
సో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు, దాన్ని ఎలా సాల్వ్ చేశారు, అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, బెటర్ అప్రోచెస్, రియల్ టైమ్ అప్లికేషన్స్, ఈ రిలేటెడ్గా మీ స్కిల్ బేస్ చేసుకుని డైలీ ఒక్క పోస్ట్ అయితే మీరు ఖచ్చితంగా అయితే చేయాలి. ఎప్పుడైతే ఇలా చేశారో ఈ స్కిల్ రిలేటెడ్గా రిక్రూటర్స్ జాబ్ పోస్టింగ్ చేస్తూ ఉంటారో, సెర్చ్ చేస్తుంటారు అనమాట ఎప్పుడు రెగ్యులర్గా లింక్డ్ఇన్లో. ఎప్పుడైతే రిక్రూటర్స్ మీ పోస్టులు చూస్తారో మీ ప్రొఫైల్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారనమాట. ఎనీవేస్ మీరు ఓపెన్ టు వర్క్ అనే ట్యాగ్ అని పెట్టుకుంటారు కదా లింక్డ్ఇన్లో, దాన్ని చూడగానే మీ ప్రొఫైల్లోకి వెళ్ళి సో మీ ప్రొఫైల్ అయితే వాళ్ళు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఈ పోస్టులు డైలీ పెట్టకపోతే మీ స్కిల్తోని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు జాబ్ సెర్చ్ చేస్తున్న వాళ్ళు. అసలు రిక్రూటర్స్కి ఏ ప్రొఫైల్ చెక్ చేయాలి, వాళ్ళకి అంత టైం ఉండదు ప్రతి ప్రొఫైల్ చెక్ చేసుకోవడానికి. ఎవరి స్కిల్స్ అయితే వాళ్ళు ప్రాపర్గా షోకేస్ చేసుకుంటున్నారో వాళ్ళ ప్రొఫైల్ అయితే వీళ్ళైతే ఫస్ట్ అయితే చూస్తారనమాట. ఓకే, మీకు ఎంత స్కిల్ ఉన్నా మీ షోకేస్ స్కిల్స్ అనేవి చాలా ప్రాపర్గా అయితే ఉండాలన్నమాట. అప్పుడే మీ ప్రొఫైల్స్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్లు అయితే ఉంటాయి. ఇలా చేయడం వల్ల రిక్రూటర్సే మీకు కాల్ చేసి మీకు ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ అయితే చేస్తారు. ఈ మోడర్న్ వేలో 4th పాయింట్ వచ్చేసి సర్టిఫికేషన్స్. సో మీకు స్కిల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ సర్టిఫికేషన్స్ అనేవి మీ స్కిల్కి వ్యాలిడేషన్ లాంటివి అనమాట. ఎలాంటి సర్టిఫికేషన్స్ మన ప్రొఫైల్కి వాల్యూ యాడ్ చేస్తాయి. సో మనకి రెప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అండ్ ఏదైతే స్కిల్ మీరు నేర్చుకుంటున్నారో ఆ స్కిల్ రిలేటెడ్గానే ఒక మెయిన్ కంపెనీ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు సర్టిఫికేషన్స్. ఆ సర్టిఫికేషన్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. ఆ సర్టిఫికేషన్స్ మీ ప్రొఫైల్కి వెయిటేజ్ని అయితే ఇంక్రీజ్ అయితే చేస్తాయి అనమాట. సో ఈ మోడర్న్ వేలో 5th పాయింట్ వచ్చేసి రెజ్యూమే అప్రోచ్ టు జాబ్స్. మనం ఇప్పుడు వరకు దీనికి ముందు 4 పాయింట్స్లో ఏవైతే మాట్లాడుకున్నామో లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్హబ్ అకౌంట్, పోర్ట్ఫోలియో, సర్టిఫికేషన్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, హ్యాకథాన్స్, అచీవ్మెంట్స్, వీటన్ని డీటెయిల్స్ని మనం ఈ రెజ్యూమేలో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల రెజ్యూమే వెయిటేజ్ ఇంకా కూడా ఇంక్రీజ్ అవుతుంది. రెజ్యూమేని జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేయాలి, మీరు ఏ జాబ్ అప్లై చేస్తున్నా వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమేలో ఉన్న కీవర్డ్స్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్లు అయితే ఉంటాయి. ఇక్కడ రెజ్యూమేస్ మాన్యువల్గా షార్ట్ లిస్ట్ అవుతాయి, ATS సిస్టమ్ యూజ్ చేసుకుని కూడా షార్ట్ లిస్ట్ అవుతాయి. కానీ మనకి వాళ్ళు ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి 2 విధాలుగా షూట్ అయ్యేలా మన రెజ్యూమేని అయితే మనమైతే మోడిఫై చేసుకోవాలి. సో మనకి డిఫరెంట్ జాబ్ డిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మన రెజ్యూమేలో ఉన్న కీవర్డ్స్ మనం అప్డేట్ చేస్తూ మన రెజ్యూమేని అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఎక్కువ ఛాన్స్లు ఉంటాయి మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి. సో 6th వన్ వచ్చేసి పార్ట్ టైం టు ఫుల్ టైం. ఇక్కడే ఫ్రీలాన్సింగ్, కాంట్రాక్ట్ జాబ్స్, ఇంటర్న్షిప్స్ ఇవి వస్తాయి అన్నమాట. సో మీరు ఇప్పుడు వరకు 5th పాయింట్ వరకు ఫాలో అయ్యి రెజ్యూమే క్రియేట్ చేసుకున్నారు కదా, సేమ్ రెజ్యూమేని ఫ్రీలాన్సింగ్కి మనం యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్స్కి యూజ్ చేసుకోవచ్చు, అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇనీషియల్గా కంపారిటివ్లీ ఫుల్ టైం జాబ్స్తో పోలిస్తే ఈ ఫ్రీలాన్సింగ్, ఇంటర్న్షిప్స్, కాంట్రాక్ట్ జాబ్స్ రావడం కొంచెం ఈజీ అనమాట. ఫుల్ టైం వస్తే వెల్ అండ్ గుడ్. ఇన్ కేసు రాకపోతే అలాంటి కేసులో గ్యాప్ అయితే వస్తుంది కదా, ఈ గ్యాప్లోని మీరు ఫ్రీలాన్సింగ్ ట్రై చేయొచ్చు, ఇంటర్న్షిప్స్ ట్రై చేయొచ్చు, కాంట్రాక్ట్ జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఎందులోనే సెలెక్ట్ అయినా అక్కడ వర్క్ చేస్తూ ఇన్ కేస్ వాళ్ళకి ఫుల్ టైం రిక్వైర్మెంట్ ఉంటే అక్కడే మీరు ఫుల్ టైం కింద కన్వర్ట్ చేసుకోవచ్చు మీ జాబ్ని. ఇన్ కేస్ లేకపోతే దాన్ని మీరు ఎక్స్పీరియన్స్గా మీ రెజ్యూమ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా మన జాబ్ని అయితే సెక్యూర్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ 6 పాయింట్స్ ఫాలో అయ్యి మీరు జాబ్ సెర్చ్ చేస్తే మీకు 2025లో జాబ్ రాకుండా ఎవ్వరు ఆపలేరు. సో గైస్, ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దయచేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ.